హలో! వెల్కమ్ టు ఆయిషిత వ్లాగ్స్. చికెన్ జాయింట్స్ ఇలా కారం కారంగా, ఘాటు ఘాటుగా కావాలనుకునే వాళ్ళకి ఈ పెప్పర్ జాయింట్ మైల్డ్ ఫ్రై ఇది మనకి పొడి పొడిలాడుతూ రైస్‌లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. ఇంకా ఆలస్యం చేయకుండా తయారు చేసుకుందాం. ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఏవేవి ఎంత తీసుకోవాలో నేను మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేనైతే ఇవన్నీ ఒక 5-6 జాయింట్స్‌కి తీసుకున్నాను. ఇంకా ఎక్కువ తీసుకున్నట్టయితే మీరు ఇంకొంచెం ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అనేవి తీసుకోవాలి. మీకు డౌటొస్తది. ఓన్లీ జాయింట్స్ ఉంటేనే చేసుకోవాలా? మా దగ్గర చికెన్ ఉంది చేసుకోకూడదా అనుకోవచ్చు. చికెన్‌తో కూడా చేసుకోవచ్చు. నేను జాయింట్స్‌తో చూపిచ్చా. మీరు చికెన్‌తో కూడా చేసుకోవచ్చు కావాల్సితే. జాయింట్స్ మ్యారినేట్ చేయడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఇలా ఎగ్ అనేది మనం వేసుకుందాం. ఈ తర్వాత ఇందులో కారము, తగినంత గరం మసాలా, తగినంత మిరియాల పౌడర్ మాత్రం వేయండి. దంచుకొని వేయొద్దు. తర్వాత అలాగే కేసరి ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, తగినంత ఉప్పు. ఇక్కడ నేను ఉప్పు కల్లు వాడట్లే సాల్టే వాడుతున్నాను. అండ్ ఇలా నిమ్మకాయ ఒకటి బాగా పిండేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకొని పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం కొంచెం అంటే కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం రైస్‌లోకి కలుపుకోవడానికి కదా తీసుకుంటున్నాం. కొంచెం ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇలా జాయింట్స్‌కి నేను ఈ ఈ జాయింట్స్‌కి నాట్ నేను చికెన్ షాప్ దగ్గర పెట్టించుకున్న. లోపల వరకు పెట్టమంటే అదని పెట్టారు. ఇలా బాగా లోపల వరకు పెట్టుకొని మనం బాగా కోట్ చేసేసుకోవాలి ఈ మిశ్రమంతో జాయింట్ ఫుల్‌గా. ఇలా అన్ని జాయింట్స్‌కి పెట్టేసి నేను ఒక 1 అవర్ నానబెట్టేసాను. ఇలా 1 అవర్ తర్వాత ఒక బాండ్లీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నా. ఎక్కువ ఆయిల్ కాదు. మనకి కర్రీకి ఎంతైతే కావాలో అంత. ఇంకొంచెం ఎక్స్‌ట్రా వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకొని ఫస్ట్ టొమాటోస్ అనేవి వేసుకున్నాను. ఒక్కటంటే ఒకటే టొమాటో తీసుకున్నా. చిన్నగా కట్ చేసుకొని అవి బాగా మగ్గిపెట్టుకుంటున్నాను. ఇందులో కరివేపాకు, కొత్తిమీర వేసుకొని బాగా ఈ ఫ్లేవర్ అనేది ఆయిల్‌లోకి దిగి అది ఆ జాయింట్‌కి పడతదని చెప్పి వేసుకున్నా. అండ్ ఇందులో కొంచెం పసుపు. కొంచెం అంటే కొంచెం. అది మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాల్సితే నేనైతే వేసుకున్నాను. మనకి జాయింట్ డీప్ ఫ్రై అవ్వాలి కాబట్టి ఆయిల్ అంటే అది చాలా ఎక్కువ కనిపిస్తుంది చూడండి మీకు. ఇప్పుడు మనం ఇలా కలుపుకొని పెట్టుకున్న మిశ్రమం అనేది ఉంది కదా! ఆ జాయింట్స్‌కి పెట్టేసిన తర్వాత అది ఇందులో వేసుకొని బాగా దీన్ని వేగనివ్వాలి. అదేంటి జాయింట్స్ ఇందులో నానబెట్టాలి కదా! అంటే లేదు జాయింట్స్‌కి ఆల్రెడీ మనం పైన కోట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! సెపరేట్‌గా మనం అవి నానబెట్టుకోవాలి. ఇది మనకి గుత్తి వంకాయ కర్రీ ఉంటది కదా! ఫస్ట్‌గా మనం గ్రేవీ అనేది బాగా వేయించుకుంటాం. అలాగే దీన్ని కూడా బాగా వేయించుకోవాలి. మీకు ఇందులోకి ఆయిల్ సరిపోనట్టయితే గనుక మీరు ఇంకొంచెం ఆయిలేసుకోండి. నేనైతే తక్కువగా వేసుకున్నా. అండ్ అలాగే ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకున్న జాయింట్స్ నేను ఇందులో వేసేసుకున్నా. ఇది బాగా కలుపుకోవాలి జాయింట్స్ ఇలా వేసుకొని. నేనెందుకు నానబెట్టుకున్నానంటే అవి చాలా మెత్తగా రావడానికని చెప్పి నేను ముందుగా నానబెట్టి పెట్టుకున్నా. మీరు కూడా అలాగే నానబెట్టుకోండి. అది చికెన్ అయినా సరే. ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొన్నంటే కొన్ని వాటర్ వేసుకున్నా నేను. ఈ వాటర్ ఏసుకొని బాగా మళ్ళీ కలుపుతున్నా. ఈ గ్రేవీ అంతా కలిసేలాగా ఆ జాయింట్స్‌కి పట్టేలాగా అంతా బాగా కలుపుతున్నాను చూడండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో చెప్తున్నాను కదా! మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తర్వాత మీరు చూసినట్టయితే ఆ నీళ్ళన్నీ ఇంకిపోయినియి. అది ఎందుకలా మీకు మూత తీసి చూపిస్తున్నానంటే, ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆ జాయింట్‌కి పట్టుకుంటాయని. అది ఆ కారము ఏదైతే ఉన్నాయో అవన్నీ పచ్చి స్మెల్ పోతాయి. ఆ కొంచెం వాటర్‌లోనే మనం మగ్గనివ్వాలి. స్టార్టింగ్ మనము నార్మల్ కర్రీస్‌లోకి ఎలా మగ్గనిచ్చుకుంటామో ఇది కూడా అంతే. ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లో అయిన తర్వాత ఇలా మూత తీసుకొని నేను ఇలా పచ్చి పాలలో జాజి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క ఇలా వేసుకొని ఒక గంట ముందు నానబెట్టుకున్నాను నేను వాటిని. ఆ మసాలాలు అనేవి ఆ పాల్లోకి దిగాలని చెప్పి. ఆ పాలని నేనిప్పుడు ఇందులో వేసుకున్నాను. అవి కాచిన పాలు. ఈ జాయింట్స్ అనేవి ఇప్పుడు డైరెక్ట్ మనకి ఇందులో పాలలో ఉడుకుతున్నాయి. ఇలా ఒక 2 మినిట్స్ నేను మూత పెట్టుకొని కొంచెం అలా తీసుకున్నా. ఇప్పుడు కొన్నంటే కొన్ని వాటర్ వేసాను చూడండి. ఒక టీ గ్లాస్ వాటర్ కూడా కాదు. కొన్నంటే కొన్ని వాటర్ అవన్నీ పాలే. ఆ టీ గ్లాస్ వాటర్‌లో ఇప్పుడు మన జాయింట్స్ అనేవి బాగా ఉడకాలి. ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆ ఫ్లేవర్ పట్టడానికని చెప్పి నేను వేసుకున్నాను. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ వదిలేసేయండి మూత పెట్టేసి. ఆ గ్రేవీ మొత్తం ఆ జాయింట్స్‌కి పట్టేయాలి చూడండి. ఇలా వచ్చింది లాస్ట్‌కి నాకు జాయింట్ ఫుల్ ఉడికిపోయే స్పైసెస్‌లో, పాలలో ఈ విధంగా వచ్చింది. ఈ కింద ఏదైతే చిన్న గ్రేవీ ఉందో అదే మనం రైస్‌లో కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.